Step into Value Zone. Value Zone. Hypermart. Button. రవిబాబు గారు ఆయనతో మీ బాండింగ్ ఎట్లా ఉండేది షూటింగ్ టైంలో? పేరెంట్ అమ్మా అని అడిగాడు. ఇలా చూసా పైకి శ్రీముక్త అని చెప్పా. అంటే ఆ మూవీ ఆఫర్ రాగానే ఎలా ఫీల్ అయ్యావు? నీ రియాక్షన్ చూసి తిను యాప్ట్ ఉంటుందని తీసేసుకున్నారు. అనుపమ గారితో ఆ స్క్రీన్ షేరింగ్ చేసుకున్నప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్? సో అక్క నాకు ఒక మలయాళం వర్డ్ చెప్తే నేను ఒక తెలుగు వర్డ్ చెప్తుండే. నీ సీన్ లో ప్రభాస్ గారి యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, అది సింగిల్ టేక్ జరిగిందా? వన్ టేక్ అంటే డార్లింగ్స్ గురించి తెలిసిందే. అంతా పార్ట్ 2 లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీనికి త్రిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. దానికైతే ఆల్రెడీ చేసావా? డార్లింగ్ మూవీ అంటే మినిమం ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ ఏమైనా మాట్లాడావా ప్రభాస్ గారితో? హాయ్ సార్ అంటే హాయ్ అమ్మా. ఎట్లా అనిపించింది బిగ్ బాస్ చూస్తున్నాం సేపు శివాజీ గారి గురించి? సేమ్ ఇప్పుడు మీరు చూసారు బిగ్ బాస్ ఎలా అయితే హీరోస్ లో ఎవరు క్రష్ అంటే? అంటే ఇప్పుడు హలో హీరోస్ హలో లాగా ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది అసలు ఏమైతుంది ఇక్కడ? నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లే. మరి ఏమవుతుందని ఎలా చెప్పావు? మా అక్క నిప్పు. నిప్పు కాబట్టి ఎందలు చెయ్యి ఇచ్చింది, మళ్ళీ ఇంక వెనక్కి తీసేసుకోండి. మీ ఇంట్లో పెరుగుందా? లేదు, మీ అక్క ఉంది పక్కన, ఇంక పెరిగేందుకు మళ్ళీ? ఇప్పుడు వేస్తాడు. ఇందాక నీ అంత దగ్గరగా ఉన్నా, ఆ, ఏంటి బాధ? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇంటర్వ్యూ, నువ్వు ఇక్కడ ఉండాలి, నేను అక్కడ ఉండాలి. అవునా? ఆ. మరి ఎందుకు అక్కడ కూర్చున్నావు స్టార్టింగ్? ఏదో అలా కొంచెం నేను కూడా చేద్దామని ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడుగు ఏదైనా. అక్కడ ఎందుకు కూర్చున్నావు నువ్వు? క్వశ్చన్ అడగమని చెప్పా, క్వశ్చన్ లా నేను కూర్చుంది అడగమని చెప్పలా. అదే పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఆ, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా అక్కతో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. ఆల్రెడీ ఇందాక నుంచి జరుగుతుంది ఇక్కడ, దానికి ఇంకా నువ్వు చెప్పేది ఏముంది? కింద మీద ఊపు, మా హనీ అక్క తోపు. వద్దులే కానీ అర్జెంట్ గిడి వచ్చే నీ కొటేషన్ నేను ఎలా పోతున్నా. ఫస్ట్ వసంతిక, శ్రీముక్త. స్టార్టింగ్ అంటే కృష్ణగాడి వీరప్రేమ కథ మూవీ చేశారు. నాని గారితో బాండింగ్ ఎట్లా అనిపించింది? నాని అన్న అంటే మేము అప్పుడు నేను 5th 4th ఉండే అనుకుంటా. ఓకే. లైక్ మా అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు కానీ అంటే హీరో పెద్ద హీరో కొంచెం దూరం ఉండండి, ఊరికే వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు అన్నట్టు అంటే భయం ఉంటది కదా, అలా ఉండే. కానీ మేము 24/7 మాకు క్యారివన్ ఉండేది, కానీ మేము మా క్యారివన్ లో ఎప్పుడూ లేము. ఎప్పుడు ఇట్లా కట్ అంటే నాని అన్న నేను నైని మేమందరం నాని అన్న క్యారవెన్ కే వెళ్ళిపోతుండే. లేకపోతే అసలు క్యారవెన్స్ ఎక్కువ ఉండకపోతుండే, ఇట్లా బయటనే అవుట్డోర్ లో చైర్ చేసుకొని అక్కడ ఆడడం, మాట్లాడడం, ఫ్రూట్స్ తెచ్చిస్తే ఫ్రూట్స్ తినిపియడం, ఇట్లా లైక్ ఆ కిడ్స్ తో తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో నాని అన్న బాండింగ్ అదంతా కిడ్స్ తో. ఇంకా చాలా చాలా న్యాచురల్ గా చాలా జోవియల్ గా ఉంటుండే. ఆ మూవీ షూటింగ్ ఉంది కదా, ఆ షూటింగ్ టైంలో మీ ఏజ్ ఎంత? అంటే ఆ టైంకి నా ఏజ్ 12 కూడా లేకుండా, నేను మేబీ 10 అనుకుంటా, 10 years. ఇప్పుడు నేను 17. ఆవిరి. ఆ మూవీతోనే ఫస్ట్ టైం కదా డెవిల్ క్యారెక్టర్? డెవిల్ క్యారెక్టర్ అయితే అదే ఫస్ట్. ఎవరైనా కామెంట్స్ చేశారా ఆ మూవీ రిలీజ్ అయిన నుంచి? ఏమైనా పోస్టులు పెట్టుకుంటుంటే? అంటే ఇన్స్టాగ్రామ్ లోనే చాలా ట్రోల్స్ చూసా, అమ్మాయి కళ్ళతో భయపెట్టేస్తుంది, చంద్రముఖిలా ఉంది అని చాలా చూసా. ఆ ట్రోల్స్ చూసారు? నాకు లైవ్ లో జరుగుతుంది, ఇంట్లో కూడా రోజు అదే ఉంటుంది. దాన్ని ఒక చీట్లో అని ఒక కళ్ళేసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి కూర్చుంటది, అందరిని భయపెడుతూ ఉంటది. ఆ సినిమా చూసినంత సేపు 2 సెకండ్ చెమటలు పట్టేసిన ఇలాగా. 2019 లో వచ్చింది కదా మూవీ, రవిబాబు గారు. ఆయనతో మీ బాండింగ్ ఎట్లా ఉండేది షూటింగ్ టైంలో? ఫస్ట్ భయం ఉండే యాక్చువల్లీ. ఆయన మూవీస్ అంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టం, అనసూయ కానీ ఏవైనా చాలా ఇష్టం. సడన్ గా ఆయనతో ఛాన్స్ వచ్చినప్పుడు భయపడిండే, సెలెక్ట్ అవుతానో లేదో, చాలా కాంపిటీషన్ ఉంటది కదా. వెళ్ళాము ఆడిషన్ కి. సార్ చాలా టాల్ ఉంటారు, నేను పొట్టిగా ఉంటుండే. పేరెంట్ అమ్మా అని అడిగాడు. ఇలా చూసా పైకి శ్రీముక్త అని చెప్పా. అంతే అమ్మ, నువ్వు సెలెక్ట్ అన్నాడు. అర్థం కాలేదు. తర్వాత సెట్స్ మీద ఒక రోజు అడిగాను, సార్ ఏంటి సార్ అప్పుడు ఆడిషన్ తీసుకోలేదు, అంతే అయిపోయింది అన్నారు అంటే, నీ కళ్ళు బాగా నచ్చాయమ్మా నాకు, నా మూవీకి కరెక్ట్ సెట్ అవుతావు నువ్వు అనుకుంటా, అప్పుడు సెలెక్ట్ చేసింది. దాని తర్వాత లైక్ హీ సో కేరింగ్, ఎవరితో అయినా అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు, చాలా కేరింగ్ ఉంటాడు. రోజు లంచ్ సార్ తోటే చేసేదాన్ని నేను.
అందరం ఒకటే దగ్గర కూర్చొని. మళ్ళీ నాకు రోజు ఒక మోతీచూర్ డబ్బా కూడా తీసుకొచ్చేవాడు సార్. ఓ అది పెద్ద స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ. మేము లైక్ స్టార్టింగ్ షూట్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా ముందే ఫస్ట్ డే అనుకుంటా, నార్మల్ ర్యాండమ్ గా ఇట్లా మాటల్లో ఏ స్వీట్ ఇష్టం అంటే ఏది ఎక్కువ తింటావు అంటే ఇది మోతీచూర్ అని అనేది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు డైలీ 2 మోతీచూర్స్ ఇట్లా టేబుల్ మీద ఉండాలి అంతే. అక్కడ ఒక డబ్బా మొత్తం ఉంటుందా, నేనే కంప్లీట్ చేయాలి, ఎవరు తినొద్దు. ఎవరు తినిన తర్వాత షూట్. ఆడిషన్ తీసుకోకుండా తీసుకున్నారు, అర్థమైందా? ఇన్నర్ ఫీలింగ్ ఏమన్నా అంటే మేబీ ఆ మూవీకి చాలా ఇట్లా స్కేరీ లుక్స్ ఉండాలి కదా, మేబీ నా ఐస్ వల్ల అలా తీసుకున్నారేమో అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కాదు, మా ఫీలింగ్. మీ ఫీలింగ్. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా పాన్ ఇండియా మూవీ సలార్ షూటింగ్ అంటే ఆ మూవీ ఆఫర్ రాగానే ఎలా ఫీల్ అయ్యో, నీ రియాక్షన్? ఫస్ట్ అక్కకి వచ్చింది, అక్క సెట్స్ పైన ఉన్నప్పుడు నాకు హాలిడేస్ ఉన్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడడం చేశాను. అక్క ఇంట్రడ్యూస్ చేసింది నన్ను సార్ కి. సేమ్ ఆవిరిలానే ఎలా అయితే చూసి తిను యాప్ట్ ఉంటుందని తీసేసుకున్నారో, నాకు ఆడిషన్స్ జరిగాయి, రిహార్సల్స్ వెళ్ళాం మేము, దాంతో షూట్స్ జరిగాయి. తిను జస్ట్ నాతో పాటు వస్తూ ఉండే, ఒక 2 days అలా కల్పించాం, మై సిస్టర్ అని కల్పిస్తే ఒక మాట్లాడారు. ఇంకా చూసి తన కళ్ళు అంతా బాగున్నాయి, విలన్ కాంబినేషన్ ఉన్నప్పుడు అది బాగుంటది, ఐ వాంట్ హర్ అని చెప్పి కరెక్ట్ ఒక ఎల్లుండి షూట్ అన్నప్పుడు ఈ రోజు కాల్ చేసి ఎల్లుండి ఫలక్నామా ప్యాలెస్ లో షూట్ ఉంది, ఒక డే మొత్తం ఉంటుంది, ప్యాలెస్ లో జరిగింది. అది ఏది జరిగింది షూట్ అంటాం ఇద్దరికి? సలార్ 2 different ఫ్యామిలీస్, మేము సేమ్ ఫ్యామిలీ కాదు, సో ఇద్దరిది కాంబినేషన్ ఏది ఉండదు. సో నాది ఫలక్నామా ప్యాలెస్ లో 1 day కోసం బుక్ చేశారు, హాఫ్ డే లో షూట్ అయిపోయింది. ఇంకా వెళ్దాం అనేసరికి అందరు సెట్ లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, బాగా చేసింది పాప, 1 day మొత్తం బుక్ చేసాము కానీ హాఫ్ డే లో అయిపోయింది మంచిగా అని అనిండి. హ్యాపీ ఫీల్ అయిండే. దాని తర్వాత కొంచెంసేపు అయినాక ప్రశాంత్ నీల్ సార్ తో ఫోటో దిగుదామని వెళ్ళినప్పుడు సార్ అన్నాడు, చాలా బాగా చేసావమ్మా, నిజంగా బాగా చేసావు, మరో సావిత్రి అమ్మ నువ్వు అని మెచ్చుకుంటారు. అప్పుడు ఇంకా ఫీల్స్ ఎక్కడో అందకుండా. స్మాల్ ఏజ్ 13 కదా ప్రెసెంట్. మీకు ప్రశాంత్ నీల్ గారే అక్కడ స్టోరీ చెప్పేది, నరేష్ ఏదైనా ఈ సీన్ ఇలా అని. ఇప్పుడు 2 scenes అనేవి ఉంటాయి కదా, దీని ముందు సీన్ ఫస్ట్ చెప్పి తర్వాత సీన్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ తర్వాత షూట్ చేస్తారు కదా, ఆ సీన్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా? అంటే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. ఇట్స్ లైక్ హీఈస్ వెరీ కూల్, హీఈస్ మిస్టర్ కూల్. ఏదైనా కూల్ గా చెప్తాడు, కూల్ గా చేస్తాం. కానీ సీన్ లో చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్షన్ కావాలి. ఆ భయం ఎలా లోపల ఉంటుంది. అంత పెద్ద డైరెక్టర్ KGF 1, 2 చేశారంటే ఆ పర్ఫెక్షన్ అర్థమైపోతుంది సార్ లో. సో ఏదైనా చాలా కూల్ గా చెప్తాడు, కానీ పర్ఫెక్షన్ మాత్రం ఇంపార్టెంట్. సో ఏదైనా సేమ్ అనిపిస్తుంది. అంటే ఆఫ్ స్క్రీన్ మెమరీస్ ఏమైనా ఉందా ప్రశాంత్ నీల్ సార్ తో? అదే సావిత్రి అనడం, ఇంకా సావిత్రి గారు అంటే ఇంకా అందరికీ తెలుసు, ఎంత పెద్ద యాక్టర్. తనతో నన్ను పోల్చాడంటే ఇంకా దట్స్ ద బెస్ట్ మెమరీ. సార్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్. క్రికెట్ ఆడుతుండే, బ్రేక్ వస్తే చాలు ఇంకా క్రికెట్ ఆడాలి. ప్రశాంత్ సార్ ఇస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. నేను అన్నిసార్లు ఆడలేదు, ఒక్కసారి అంతే. ఎవరెవరు ఉన్నారు దాంట్లో? అంతా టీమ్ అంతా ఎక్కువ డైరెక్షన్ టీమ్ ఉంటది. ఇంకా అదే నార్మల్ ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ టీమ్ ఎక్కువ. బ్రేక్స్ వస్తే క్రికెట్ ఆడడం. అండ్ అప్పుడు IPL ఫోటోస్ లో శృతి హాసన్ గారు కూడా క్రికెట్ ఆడినట్టు. అంటే మాకు ఆ కాంబినేషన్ లో జరగలేదు కాబట్టి, ప్రభాస్ గారి కాంబినేషన్ లో జరిగింది కాబట్టి అప్పుడైతే గ్యాప్ దొరికితే క్రికెట్ ఆడడము, లేకపోతే దాని గురించి, లేకపోతే ఎవరి మీద. మీ దాంట్లో ఎవరెవరు ఆడారు మూవీ టీమ్ ఆర్టిస్టులు అంటే తరుణ్, దాంట్లో తరుణ్ ఉంటాడు, KGF లో కూడా ఉన్నాడు, దాంట్లో తరుణ్ ఆడుతుండే. మేము కూడా ఉంటుండే అక్కడే క్యాచెస్ పట్టుకోవడం అలా. RFC లో అయితే ఫుల్ మేమే, టైం దొరికితే చాలా ఆడుకోవడం. మొత్తం 25 days జరిగింది షూట్. నీకు 25 days? 25 days. 1 day సావిత్రి గారు కాబట్టి హాఫ్ డే లో కంప్లీట్ చేస్తాను నువ్వైతే టాస్క్. నీకు 25 days. మాకు 25 days. కాటేరమ్మ సీన్ మొత్తం 25 days జరిగింది మాకు. ఆ మేకప్ లో అట్లీస్ట్ మీ చెల్లినైనా గుర్తుపట్టచ్చాము లైట్ గా, కళ్ళ ఎక్స్ప్రెషన్ తో కొద్దిగా చంద్రముఖి గారు. మీరు అసలు మేకప్ లో అసలు అంటే ఫర్జానా గారు పక్కనే గానీ కొద్దిగా ఫేస్ అంతగా రికగ్నైజ్ చేసేలా అనిపించలా, అంత మేకప్ కదా, బ్లాక్ మొత్తం.
అండ్ అక్కడ ఉండేది కూడా మొత్తం దుమ్ము దుమ్ము. దుమ్ము మొత్తం. అక్కడ సెట్ చూస్తే మొత్తం బ్లాక్ ఉంటది, మేమంతా బ్లాక్ అండ్ రెడ్ లో ఉంటాం. ఒకరే ఒక నీట్ గా ఉంటది, అది ఓన్లీ ప్రశాంత్ సార్ ఒక్కరే నీట్ గా వైట్ లైట్ పర్పుల్ అలా వేసుకొని కాంబినేషన్స్ వస్తుండే అన్నమాట. సో సెట్ మొత్తం చూసుకుంటే అంత బ్లాక్ మొత్తం అలా ఉంటుంది. సార్ ఒక్క నీట్ గా ఉంటారు ప్రతిసారి. నీ సీన్ లో ప్రభాస్ గారి యాక్షన్ సీక్వెన్స్ ఉంది కదా, అది సింగిల్ టేక్ జరిగిందా ఎన్ని రోజులు? అంటే అదే బేసిక్ గా సింగిల్ టేక్ అంటే ప్రశాంత్ సార్ ఎలా అయితే కావాలనుకుంటారో అలా వచ్చే వరకు వదలరు. అది మిడ్ నైట్ కూడా అవ్వనియండి, టైం తో పని లేదు. అది ఆ సీన్ ఎలా అయితే పిక్చరైజ్ చేసుకున్నారో అలా కరెక్ట్ గా వచ్చిందా, అది పోర్ట్రే అవుతుందా లేదా చూసుకుంటారు. అది ఒక్క అవ్వలేదా, కొంచెం అవ్వనట్టుంది అని అనుకున్నా కూడా మళ్ళీ ఇంకోసారి అది పర్ఫెక్ట్ గా ఎట్లయితే సార్ అనుకున్నారో అలా వచ్చే వరకు ఉండే. వన్ టేక్ అంటే డార్లింగ్ సార్ గురించి తెలిసిందే, అంతా టక్ మన యాక్షన్ అవన్నీ కింద పడడం, దుమ్ము కరెక్ట్ గా లేవడం అవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని చాలా ఫాస్ట్ గానే అయిపోయాయి. ఆఫ్ స్క్రీన్ ఏమైనా మాట్లాడావా ప్రభాస్ గారితో? అంటే ఫస్ట్ డే ఆ భయం ఉండే, జస్ట్ అలా చేసి ఫ్రీజ్ అయిపోయిన క్షణాలు ఉండే. కానీ ఒక నెక్స్ట్ 2-3 days తర్వాత హాయ్ సార్ అంటే హాయ్ అమ్మా అని అన్నాడు. టిఫిన్ అంతే, అక్కడ వరకు ఎక్కువ భయం ఉండే, సో మాట్లాడలేదు. ప్రభాస్ గారితో ఎక్కడ షూటింగ్ టైంలో ఫుడ్ బాగా పెడతారు అనేది ఒకటి బాగా ఎక్కడైనా అనిపించుద్ది, ఎవరి దగ్గరైనా ఏ షూటింగ్ స్పాట్ లైనా ఫుడ్ అందరికి పెట్టిస్తారు దగ్గరుండి అంటారు. అలా మీకేమైనా ఎదురయ్యా? ప్రభాస్ గారు ఎప్పుడు లైక్ ఆఫ్టర్ లంచ్ ఉంటుండే, కరెక్ట్ డల్ అయ్యే టైంలో షూట్ ఉంటుండే కాబట్టి అలా వస్తుండే. కానీ ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఫైన్. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా మీరు ఉంటారు కదా, 2 నిమిషాలు దొరసాన్లా రెడీ చేస్తా, దొరలా రెడీ చేస్తా అంటారు ప్రభాస్ గారు, ఉన్నారా? ఉన్నాం, అంతా అక్కడే ఉంటాం. ఆ సీన్ అంతా ఉన్నాం. ఆ డైలాగ్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉందంటే, ఒక పాన్ ఇండియా స్టార్ ని కళ్ళెదురుగా చూస్తూ ఉంటారు. కరెక్ట్ అంటే కరెక్ట్ అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. ఒక 5 feet 10 feet దూరంలో ఉంటారు అంతే. అలా చూస్తున్నాం. ఫస్ట్ టైం విన్నప్పుడు ఆ ఫుల్ మ్యూజిక్ ఉండే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు, ప్లే చేశారు. ఆ డైలాగ్ కి ఆ మ్యూజిక్ అదంతా ఇట్లా ఫస్ట్ గూస్ బంప్స్ వచ్చి ఇట్లా క్రేజీ అవుట్పుట్ క్రేజీ ఉంటది. అయితే సలార్ ఇస్ గోనా హిట్ అది అనుకున్నాం అప్పుడే షూట్ టైంలోనే. పార్ట్ 2 లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీనికి ట్రిపుల్ ఇంపాక్ట్ ఉంటది దానికైతే. ఆల్రెడీ చేసావా? డార్లింగ్ మూవీ అంటే మినిమం ఉంటది, ఇంకా లాస్ట్ కి ట్విస్ట్ వదిలేసారు కదా. హను రాఘవపూడి గారితో 2 సినిమాలు కదా, కృష్ణ వీరప్రేమ కదా ఒకటి, లై ఒకటి. నీ ఫస్ట్ మూవీ ఎమ్మెల్యే. కాజల్ గారితో ఏమైనా ఫన్నీ మూమెంట్ కాదు కానీ షీ వాజ్ మై ఫేవరెట్ హీరోయిన్ అప్పుడు. ఓకే. సో ఫస్ట్ టైం చూడంగానే అఫ్ కోర్స్ ఇంత పెద్ద హీరోని చూస్తే భయం వేస్తుంది. ఎలా మాట్లాడా, ఫోటో షీ గేవ్ మీ ఫోటో, దట్ వాస్ గుడ్. కళ్యాణ్ రామ్ సార్ తో కూడా దిగా ఫోటో. నెక్స్ట్ ఇంకే మూవీస్? #90s ఉంది అండ్ హస్తినాపురం. బెల్లంకొండ శ్రీనివాస్ గారితో 2 సినిమాలు చేశారు కదా, సాక్షి. అనుపమ గారితో ప్రేమం చేశారు, నాగ చైతన్య గారు. అనుపమ గారితో ఆ స్క్రీన్ షేరింగ్ చేసుకున్నప్పుడు ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ అన్ని క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి మాకు ఇద్దరికి. అంటే అప్పుడే లైక్ దట్ వాస్ ద ఫస్ట్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో చేసేది. సో లైక్ నాగ చైతన్య గారు అంటే సో సైలెంట్, సో ఇంట్రోవర్టెడ్ అన్నమాట. సో అంటే వెళ్ళి మాట్లాడితే హీ యూస్ టు టాక్ బట్ హీ యూస్ టు కీప్ అప్ టు హిమ్సెల్ఫ్ అన్నమాట. సో ఎక్కువ అనుపమతో ఉండేదాన్ని నేను. అండ్ అక్క ఇస్ లైక్ అప్పుడు నేను చిన్న అక్క, అండ్ అక్క అప్పుడే తెలుగు నేర్చుకుంటుండే. సో అక్క నాకు ఒక మలయాళం వర్డ్ చెప్తే నేను ఒక తెలుగు వర్డ్ చెప్తుండే అట్లా. సో షీ యూస్ టు టెల్ మీ. మలయాళం నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేక నాకు తెలుగు నేర్చుకుందా షూట్ కంప్లీట్ అయ్యే లోపు. అయితే నువ్వే నేర్పించావు అంతే. ఎక్కడికి వెళ్ళినా పిక్చర్స్ తీసుకోవడం, ఎవ్రీ షూట్ లొకేషన్ గోవాలో జరిగింది మాది. గోవాలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ పిక్చర్స్ తీసుకోవడం. అక్కడ డైలాగ్ రీక్రియేట్ చెప్పగలం ఇప్పుడు ఒకసారి? అక్కడ ప్రేమలో జరిగిన సీన్ డైలాగ్ ఉంది కదా, అక్క వాడు నిన్నే చూస్తున్నాడే అని అంటే నాకు తెలుసు నువ్వు చూసుకో అని అంటది. అది 90s మూవీ ఎప్పుడు వచ్చిందంటే మూవీ ఇది ఇప్పుడు Jan 5th రిలీజ్ అయ్యింది. మేము ఆగస్ట్ లో 2023 ఆగస్ట్ లో చేసాం షూట్. ఆగస్ట్ లో చేసాం, బిఫోర్ శివాజీ గారు బిగ్ బాస్ ముందు. కరెక్ట్, వి స్టార్ట్ షూటింగ్. ఇట్లా బిగ్ బాస్ కి వెళ్ళేది ఉంది, సో షూట్ కంప్లీట్ చేయాలి శివాజీ గారి పార్ట్ వరకు అయితే పక్కా అని
కంప్లీట్ చేస్తుండే అండ్ కంప్లీట్ అయింది. వెళ్ళారు బిగ్ బాస్ కి కూడా. శివాజీ గారు అనొద్దేమో, శివన్న అనాలి. ఎందుకంటే ఇప్పుడు శివాజీ గారిని శివన్న. బిగ్ బాస్ చూసారా? యా చూసాను. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసాను. మా డాడీ బిగ్ బాస్ లో ఉంటే చూడరా? చూస్తారు కదా. చూస్తారు. ఓకే. దివ్యాగా రెస్పాన్సిబిలిటీ. ఎట్లా అనిపించింది బిగ్ బాస్ చూస్తున్నాం సేపు శివాజీ గారి గురించి? సేమ్ శివన్న ఎట్లయితే బయట ఉండేనో అలానే బిగ్ బాస్ లో కూడా ఉండే. లైక్ మాతో సెట్స్ లో ఎలా ఉండేనో సేమ్ అడ్వైస్, సేమ్ అలానే ఇలా చదువుకోవాలమ్మా, అలా ఉండాలి, లైఫ్ లో ఇలా చేయాలి, ఇది ఆడపిల్లలు కదా ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, అది ఇది అని. సేమ్ ఇప్పుడు మీరు చూసారు బిగ్ బాస్ లో ఎలా అయితే అడ్వైజ్ ఇచ్చి ఎలా అయితే తీసుకునే వాళ్ళు, సెట్ లో కూడా అందరికి అడ్వైజ్ ఇవ్వడం కానీ, ఇలా చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, సో ఇట్లా నేను ఇలా స్ట్రగుల్ అయ్యా, అది ఇది అని. సో ఆ సార్ ఎక్స్పీరియన్స్ చెప్తూ మమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తుండే అనమాట. ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల కన్నా శివాజీ గారు ఒక సీనియర్ ఆర్టిస్ట్, ఆయనతో మూవీ ఆఫర్ రాగానే ఎట్లా ఫీల్ అయ్యి? నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తుండే కాబట్టి ఓ సీనియర్ యాక్టర్ మా డాడీ అంటే పర్ఫెక్ట్ ఉంటారు. ప్లస్ ఆ రోల్ కి ఏదైతే ఆ స్ట్రిక్ట్ ఫాదర్ అనేదో, అండ్ చాలా కష్టపడ్డారు కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ కి. అండ్ యా చాలా ఎగ్జైట్ అయ్యా ఫస్ట్. ఓకే ఐఎమ్ వెరీ లక్కీ అని అనుకున్నా. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ ఆదిత్యనకి ఐ హావ్ టు బి థ్యాంక్ఫుల్ మా డైరెక్టర్ కి. అండ్ యా సో అలా ఐ వాజ్ వెరీ హ్యాపీ. నీ రోల్ ఎట్లా ఉంటుంది 90s? దివ్య ఇస్ బేసికలీ ఎవ్రీ ఆడపిల్ల ఇంట్లో. మీ అందరూ అంటే ఎవ్రీ ఆడపిల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయినా కూడా, నార్మల్ అయినా, ఈ జనరేషన్ వాళ్ళు కాకుండా, ఈ జనరేషన్ అంటే కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ అయిపోయారు. అంటే బయటికి వెళ్తాం ఆ ఇల్లు అన్నట్టు. బట్ ఆ 90s టైంలో కానీ అప్పుడు ఎక్కువ లేకుండే కాబట్టి, అంటే ఎలా రెస్ట్రిక్ట్ చేస్తుండే అంటే జాగ్రత్తగా ఉండాలి, ఒక్కరిని పంపించకుండా, అలా ఎలా ఉంటుండే, ఒక ఆడపిల్లకి ఎలా ఏమేమి చూస్తుంది, వాట్ ఈస్ హర్ బాండ్ విత్ హర్ ఫాదర్. ఎవ్రీ అమ్మాయికి ఉంటది కదా ఒక చిన్న స్పెషల్ బాండ్ వాళ్ళ ఫాదర్ తో, అది కూడా ఎవ్రీథింగ్ మీరు చూస్తున్నంత. ట్రైలర్ ఎక్కువ అంటే ఉప్మా డైలాగ్ ఒకటి, బాయ్ ఫ్రెండ్ నేమ్ ఏంటి? నవీద్. ఒరిజినల్ నేమ్ సిద్ధు. బయట బాయ్ ఫ్రెండ్ నో పర్లా అంకుల్ ఏమనుకో. హీరోస్ లో ఎవరు క్రష్ అంటే? లిస్ట్ తీస్తుంది ఇప్పుడు మీకు. అడిషనల్ వద్దు, దాంతో లిస్ట్ వద్దు, ఒకరు చాలు. ఒక పవన్ కళ్యాణ్. ఇది చాలు, ఇది చాలు, ఇది చాలు. మీకు? నాకు కూడా ఆబ్వియో పవన్ పవన్ సార్ అండ్ విజయ్ అండ్ నాని అన్న. నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా కదా గోస్ట్ లో, ఆయన సెట్ లో కలిసే ఒకసారి ఆయన. యా నా షూట్ అప్పుడు కలిసా. సార్ వచ్చారు, చూసా, భయపడ్డా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు. భయపడ్డావా? నేనే భయపడ్డా. ఓకే, తప్పలేదు, చెప్పు. ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఐ వాంటెడ్ టు టేక్ అ పిక్చర్ విత్ హిమ్. ఓకే ఓకే వెళ్ళాను, తీసుకున్నా. సార్ మంచిగా చేసి ఫోటో తీసుకున్నాడు. బాగుందమ్మా, మాట్లాడాడు. ఇంత పెద్ద యాక్టర్స్ కూడా మాట్లాడతారా ఇలా మంచిగా అని. వాజ్ నైస్. నారప్ప సినిమాలు ఇద్దరు అసలు అంత యాక్షన్ మూవీ. వెంకటేష్ గారు మరీ బాగా ఉంటారు దాంట్లో, రస్టిక్ గా చూపిస్తారు కదా. ఎట్లా అనిపించింది మూవీ షూటింగ్ టైంలో కానీ, డైలాగ్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా చూస్తుంటారు కదా సెట్స్? అంటే లైక్ ముందు కూడా మీరు బయట కూడా విని ఉంటారు, ఎందుకంటే వెంకటేష్ గారు అంటే ఫర్ కామెడీ చాలా, బయట కూడా చాలా సేమ్ అంతే జోవియల్ గా, కామెడీగా ఫుల్ గా అందరితో కలిసిపోతూ అలా ఉంటారు. అండ్ మాది కోవిడ్ టైంలో, కోవిడ్ అప్పుడే థర్డ్ వేవ్ అయిపోయినట్టుంది. అండ్ వీ హ్యాడ్ అ షూట్. అండ్ అప్పుడు అంటే కోవిడ్ కాబట్టి మాస్క్ పెట్టుకొని రా, మాస్క్ పెట్టకపోతే కరోనా వస్తుంది, ఎందుకు రా మనకి అవసరం అని జోక్లు వేయడము, అట్లా ఫుల్ కామెడీ ఉంటుండే సార్ సెట్స్ లో ఉంటే. ఒకవేళ రీసెంట్ గా వెంకటేష్ గారిది 75 దానికేగా మీది రిలీజ్ చేశారు అక్కడ, ఆయన చేతుల మీద జరిగింది. హౌ యు ఫీల్? 90s యాక్చువల్లీ చాలా హ్యాపీ ఉంది. ఈవెన్ మా టీజర్ అండ్ మా సాంగ్ వెంకటేష్ గారి చేతుల మీదనే లాంచ్ అయింది. ఆ విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు ఉంటే మాది కూడా విక్టరీ అవుతుందని ఆశిస్తున్నాము. ఇంకా ఆఫ్ స్క్రీన్ ఇంకేంటి మోడల్ గా చేసేవాళ్ళ? లేదు, యాడ్స్ కమర్షియల్ యాడ్స్. తెలుగు 5, తమిళ్ 4, హిందీ 1, తమిళ్ 2, హిందీ 1, తెలుగు 3. 13 years ఏజ్ లో. ఈ ఆఫర్లు ఎలా వచ్చినాయి అంటే స్టార్టింగ్ ఈ కమర్షియల్ యాడ్స్? అదే ఏజెన్సీ, కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు, అంటే నాన్న వాళ్ళని డైరెక్షన్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తమిళ యాడ్ అయితే ఒకటి నార్మల్ ఫస్ట్ ఒక చిన్నది ఉంది, అది చేయాలి అంటే వి వెంట్.
దాని తర్వాత అది చూసిన తర్వాత సో వాజ్ లైక్ కావాలి నాకు నెక్స్ట్ యాడ్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంకో 4 ఉన్నాయి అని చెప్పి 2.5 years 3 years గ్యాప్ లో 4 చేసామన్నమాట. సుకుమార్ సార్ తో కూడా ఒక యాడ్ చేసాను అప్పుడు. సుకుమార్ సార్ ఒక పిక్చర్ ఉంది నా దగ్గర. వెబ్ సిరీస్ ఏముంది? నావి నెట్వర్క్ ఇంకా సేవ్ ద టైగర్స్ ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. సేవ్ ద టైగర్స్ బాగా కనిపించావు కదా స్క్రీన్ ప్రెజెన్స్. అప్కమింగ్ ఇంకా నెట్వర్క్ అది బేసిక్ గా మొత్తం నెట్వర్క్, ఈ జనరేషన్ లో నెట్వర్క్ ఎలా యూజ్ చేస్తున్నారు మనుషులు అన్న దాని మీద. ఒకవేళ సడన్ గా నెట్వర్క్ ఆగిపోతే ఏమవుతుంది అన్నట్టు. అలా రీసెంట్ గా అంటే ఇంత చిన్న ఏజ్ లోనే మూవీ ఆర్టిస్ట్ గా వెళ్ళారు కదా ఇద్దరు. రీసెంట్ గా అంటే రష్మిక గారిది డీప్ ఫేక్ వీడియో వచ్చింది తెలుసా ఇద్దరికి? అట్లా అంటే అంత సీనియర్ యాక్టర్ కి డీప్ ఫేక్ వీడియో అయింది. మీరు ఇంత చిన్న ఏజ్ నుంచి వెళ్తున్నారు కదా, మీకంటే అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఒకవేళ మీ కాలేజ్ బ్యాచ్కి కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా, అట్లా ఎవరికైనా ఎదురయ్యా మీకు తెలుసు? ఫేక్ వీడియోస్ కాదు కానీ హ్యాకింగ్ కొంచెం అంటే 2-3 ఫ్రెండ్స్ కి అయ్యిండే అనమాట. ఇప్పుడు ఉన్న టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేయకుండా కొంచెం రాంగ్ గా యూజ్ చేస్తున్నారు. అదే దాని మీద ఇంకా తీసుకోవాలి స్టాండ్ అందరూ. నీ ఏజ్ వాళ్ళకి ఏం చెప్తావు? డోంట్ ట్రస్ట్ ఎనీవన్ అంత ఈజీగా. అంతే, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. అంతే. ఇప్పుడు మేమైనా వి డోంట్ పోస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ ఇన్స్టా. చాలా మంది అయితే సోషల్ మీడియాలోనే ఇవి పెట్టాలి అవి పెట్టాలి రోజు హోమ్ టూర్ చేస్తారు. ఇంకా మొత్తం మీ ఇల్లు చూపించాక ఇంకా ఏముంటుంది? పోస్ట్ థింగ్స్ బట్ నాట్ టు పర్సనల్. అంతే. ఇద్దరు రీల్స్ చూద్దాం బాగోతాం. ఫస్ట్ పెంట యూట్యూబ్ ఛానల్. ఈ డైలాగ్స్ ఎందుకు ఇక్కడ రాట్లా? షైగా ఉందా? మీరు మళ్ళీ పంచలేస్తారు కదా మీద నా ముఖం చూపించుకోలేకపోతే. చూడంగానే మెసేజ్ అన్నారు. ఏ మెసేజ్? అది జస్ట్ కామెడీ, అంటే పెద్ద పెద్ద కామెడీ ఆర్టిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఏవో ఇలా అక్కడి లేపడానికి ఏవో కింద మీద ఉప్పు ఇట్లాంటి బాగుచ్చా అంటే డైలాగ్స్ వచ్చు. ఒక 2 వదలొచ్చు కదా. దొండకాయ బెండకాయ నా దొండకాయ. ఎవరు? కెమెరా బతికించు. అదే కామెంట్స్ లో నన్ను వేసుకుంటారు తర్వాత. నెక్స్ట్ ఇంకోటి ఇద్దరు దానికి కాంట్రవర్షియల్ గా ఇంకోటి కూడా, కాకరకాయ గోకరకాయ గుండెకాయ, ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇద్దరిది ఒక క్లాసికల్ డాన్స్ ఒకటి చూసాను. మొమెంటోస్ అండ్ ఉన్నాయి, లైక్ పర్ఫార్మ్ చేసాం మేము. ఈ నాట్ ఓన్లీ తెలంగాణలో బట్ ఆంధ్ర, కేరళ, తమిళనాడు అట్లా వెళ్ళి. ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు ఇది కూచిపూడి? 4.5 years. 4 years. 4.5? నేను 4 years ఉన్నప్పుడు జాయిన్ అయ్యా అనమాట. మా అమ్మ ఎప్పటి నుంచో, అంటే అమ్మ చిన్నప్పటి నుంచి నేర్చుకుందాం అనుకుంది బట్ ఫెసిలిటీస్ లేక అమ్మ జాయిన్ అవ్వలేకపోయింది. అమ్మ చాలా ఇష్టం క్లాసికల్ డాన్స్ కానీ. శివాజీ గారి స్వీట్ మెమరీ ఆఫ్ స్క్రీన్ మూవీ టైం బిఫోర్ బిగ్ బాస్ కూర్చొని లైక్ అడ్వైస్ ఇవ్వడం కానీ, ఇట్లా నీకు లైఫ్ లో ఇలా పీపుల్ ఉంటారు, ఇలా ఎదురవుతారు, ఇలా ఫేస్ చేయాలి, అందరినీ ఫేస్ చేయాలి అది అని ఇట్లా కూర్చొని అడ్వైస్ ఇవ్వడం కానీ అలా ఇస్తుండే. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నెక్స్ట్ డే వచ్చి కాల్ చేశారనమాట. ఇట్లా బాగున్నావా అమ్మా, ఎలా ఉన్నావు, కాలేజ్ వెళ్తున్నావా, ఇట్లా ప్రమోషన్స్ ఎలా జరిగాయి మొన్నటి వరకు, అంతా ఓకేనా, అయితే కలుద్దాం ప్రెస్ మీట్ లో, అది ఇది అనుకుంటే చాలా మంచిగా మాట్లాడారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలే నేను అలా వచ్చి. ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత ఎంత ఫాలోయింగ్ ఉందో చూసుంటారు, అయినా కూడా వచ్చి లైక్ ఇట్లా కాల్ చేసి అట్లా కన్సర్న్, కేరింగ్. ఇప్పుడు డిగ్రీయా ఇంటరా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. 8th grade. ఇప్పుడు అంటే ఇంటర్ కదా, ఈ వెబ్ సిరీస్ లో లాగా లవ్ ట్రాక్ ఏమైనా ఉందా కాలేజ్ లో? లేదు. ఎవరన్నా ప్రపోజ్ చేశారా? నాకు డైరెక్ట్ ఏం చేయలేదు. ఎవరు? అంటే ఎవరికో ఇష్టం అంటే అట్లా ఏదో విన్నా కానీ వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా నాకు అట్లా. మౌలితో కాల్ చేసి ఇలా నేను ఒకరిని తీసుకొని వచ్చాను, ఇక్కడ బాయ్ ఫ్రెండ్ తీసుకొని వచ్చాను చెప్పి నేను మాట్లాడాను. హలో చెప్పు. అరే మౌలి ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? ఇక్కడ ఇట్లా నేను జూబ్లీ హిల్స్ వచ్చా,
నేను వెళ్తుంటే ఇట్లా నాకు ఒక దగ్గరికి వెళ్ళాలని ఆగాము, ఇక్కడ ఆపేశారు. ఏంటి ఇట్లా మౌలికి కాల్ చేయాలి, రావాలి, లేకపోతే పంపించము ఇట్లా అది అని కొంచెం ఎక్కువ న్యూసెన్స్ చేస్తున్నారు. ఏంటి నాకు వినిపించట్లేదు న్యూసెన్స్. నేను పక్కకు వచ్చా, కార్లో ఉన్నా, వాళ్ళంతా బయట ఉన్నారు. ఎవరో మాట్లాడతాం చెయ్యండి చెయ్యండి అంటే ఇందాక నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఉన్నా నేను. ఏదో ఒకసారి ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ ఒకసారి అంటే మాట్లాడు. మౌలి గారు చెప్పండి. బయట బాగా మీకు ఎఫ్ఐఆర్లు ఇవన్నీ ఉన్నట్టు తెలుస్తుందండి మాకు. బయట బాగా ఎఫ్ఐఆర్లు బాగా అమ్మాయిలతో ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటారంట కదా. ఒక్క వీడియో కూడా లేదా? పర్లా నిజం చెప్పండి. ఏంటి ఈ మధ్య ఇంటర్వ్యూ అడిగితే ఎవరికి ఇవ్వట్లేదంట మీరు? ఏముంది, ఉన్నదే తీసుకుంటాం కదా కంటెంట్. ఓకే, ఇక్కడ మీ సిస్టర్ కి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు అంటున్నారు, నిజమా కాదా? నాకు చెప్పట్లేదు, అడగండి. అడిగాను కానీ చెప్పలేదు. పక్కన అంకుల్ గారు ఉన్నారని కొద్దిగా షైగా ఫీల్ అవుతున్నట్టుంది. అదే 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 అదే. ఓకే, మీకెంతమంది? నాకెవరు లేరండి. నలుగురు అంటే అది ఇక్కడ వచ్చేసింది లిస్ట్. శ్రీముక్త గురించి అంటే ఏం చెప్తారు? కొంచెం కళతో భయపెడుతుంది ఇందాక నుంచి. శ్రీముక్త మ్యాగీ ఎక్స్క్యూజ్ మీ. మ్యాగీ ఆర్టిస్ట్ కూడా డ్రాయింగ్ చేస్తుంది. మీకు చెప్పిందా? నాకు అదేం చెప్పలేదు ఇందాక నుంచి. చూపియండి, చూపించుకున్నానండి, చూపిస్తుంది. చాలా బాగా డ్రాయింగ్ చేస్తుంది. డ్రాయింగ్ ఈ మధ్య అంటే మీన్స్ ఆపినట్టున్నారు. నా మీద వేస్తున్నారు కదండి. ఇంకా 90s వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది కదా, ఏం చెప్తారు దీని గురించి? ఇది ఒక క్యూట్ ఫ్యామిలీ సిరీస్ అండి. పక్కా అందరూ ఫ్యామిలీస్ తో కలిసి చూడాల్సిన సిరీస్. ఓకే, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి 90s కిడ్ పక్కా 100% రిలేట్ అయ్యే సిరీస్ ఇది. ఓకే, యా, థ్యాంక్ యూ. నా పేరు పవన్, సుమన్ టీవీ. మొన్న అడిగితే నెంబర్ కూడా ఎవరు అసలు. అయ్యో సారీ. అమ్మాయిలు అడిగితేనే నెంబర్ మాత్రం అలా వచ్చేది కదా, అబ్బాయిలు అడిగితే ఎందుకులే అనుకుంటారు. అమ్మాయిలు అడిగితే ఇప్పుడు మాత్రం లైవ్ రికార్డ్ అవుతుంది నువ్వు మాట్లాడిందంతా. పర్లేదు. ఓకే, చెప్పండి, మీరే చెప్పండి. మీరైనా ఇస్తారా నాకు అడిగితే? నాదేముంది, ఇచ్చేస్తాం నార్మల్ గా. కలుద్దాం రో ఒకసారి. కూల్ డెఫినెట్లీ. ఓకే మౌలి. ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో ఏ హీరోతో బాగా బాగుంది? రవిబాబు సార్ తోటి మాత్రం నైస్ బాండ్. ఆడిషన్ తీసుకోకుండా ఇచ్చారు కాబట్టి. కానీ నాని అన్న గురించి చెప్పాలంటే ఈవెన్ నాని అన్న కానీ అంజక్క కానీ చాలా మోల్డ్ అయిపోయే వాళ్ళు అనమాట. మేము ఇంటికి కూడా వెళ్ళండి అనమాట. ఎక్కువ అవుట్ ఆఫ్ హైదరాబాద్ జరిగేవి. ఎప్పుడైతే హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఎప్పుడైతే షూట్స్ ఉండేవో కరెక్ట్ గా నాని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. వెళ్ళిపోయి అండ్ హైదరాబాద్ లో షూట్స్ ఉన్నప్పుడు అంజక్క కూడా వచ్చి ఇట్లా బ్రౌనీస్, కేక్స్, కప్ కేక్స్ అట్లా తెచ్చి ఫుల్ ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుండే అనమాట అంజక్కది అప్పుడు. మహర్షి చేశారు. ఏం చెప్తావు మహేష్ బాబు గారికి? ఇట్స్ గోనా బి అ హిట్. నిన్ను గుర్తుపడతారా? లేదు, నేను చాలా చిన్నదాన్ని. హాయ్, ఐఎమ్ శ్రీముక్త సార్, వెయిటింగ్ టు డూ అనదర్ మూవీ విత్ యూ అండ్ గుంటూరు కారం ఇస్ గోనా బి అ సూపర్ హిట్. ఎప్పటి నుంచి వచ్చారు యాక్టివ్ సోషల్ మీడియాలోకి? అంటే ఒక 2 years అయినట్టుంది. 2 years అంతే, 2 years అవుతున్నట్టుంది. 10th లో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్. ఎక్కువ యాక్టివ్ ఎందుకు లేను అంటే లైక్ ఈ రీల్స్ అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేకుండా, అంటే చేసేదాన్ని కానీ అంత ఇంట్రెస్ట్ అంటే సోషల్ మీడియాలో అంత ఉండకపోతుంది. కానీ ఇప్పుడు ఏదన్నా ఫస్ట్ సోషల్ మీడియాలోనే కాబట్టి ఇప్పుడు యాక్టివ్ ఉంటున్నా. కానీ ఎక్కువ యాక్టివ్ అంటే లైక్ మూవీస్ అండ్ డాన్స్ లో ఉంటుండే నేను. ఒక వీడియో ఉంది మీది ఇంకో ఫ్రెండ్ది బ్లాక్ డ్రెస్ మీద ఒక డాబా మీద అనుకుంటా చేస్తూ ఉంటారు. అది భరతనాట్యం ఆ టైప్ అనుకున్నా. దెబ్బకి సాంగ్ అంతా స్టార్ట్ అవగానే మైండ్ ఎగిరిపోయింది. ఫస్ట్
హే రామ ఇంకా వ్యాప్ మీదంతా డైలాగ్స్, అంతే. ఎక్కువ డాన్స్ తక్కువ. నేనే కెమెరామ్యాన్ అక్కడ. మా కెమెరామెన్ సో Okay. మెన్షన్ చేయడం మర్చిపోయాను కానీ చెల్లి కాబట్టి అలా వాడేస్తా. అంతే వెళ్ళే వాడుగా 8th grade గా. యంగెస్ట్ సిబ్లింగ్స్ బాధ. 90s దాని గురించి ఆడియన్స్ కి ఏం చెప్తావు? 90s వెబ్ సిరీస్ మీకు పక్కా మీ 90s మెమరీస్ అని ఎవరైతే ఉన్నారో పక్కా గుర్తొస్తాయి. అంటే కంప్లీట్ గా కొత్త కాన్సెప్ట్, ఇది ఎప్పుడు చూడలేదు అన్నట్టు కాదు. మీరు చూస్తుంటే అరే ఈ పొజిషన్ లో నా ఫ్రెండ్ ఉంటుండే, అరే నేను ఉంటుండే, మా డాడీ ఇలా చేస్తుండే, సేమ్ మా మమ్మీ కూడా ఇలానే పెడుతుంది ఫుడ్ అసలు అని టూ మచ్ రిలేటబుల్ ఉంటది. కాబట్టి 100% షూర్ మీకు నచ్చుతుంది. సో డూ వాచ్ #90s. ఏంటి అప్పటి నుంచి మా అక్కతోటే మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడవా? నన్నేం క్వశ్చన్స్ అడగవా? అడిగాను కదా ఇందాక, ఏం అడిగా? దాదాపు 4-5 క్వశ్చన్ దాకా నిన్నే అడిగాను. మా అక్క నిన్ను అడిగా? 8th కదా, చాలు. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అసలు పిలవగానే వచ్చినందుకు ఇద్దరికి. ఇంకా మీరు ఇంకా మోర్ ప్రాజెక్ట్స్, ఇంకా అప్కమింగ్ పెద్ద పెద్ద సినిమాలతో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.